హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ గణేష చతుర్థి అలానే గౌరీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో పూజ చూపిస్తున్నాననమాట. మేము మార్నింగే 5 కంతా లేసి 6 లోపు 6:30 లోపు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా అయితే ఫస్ట్ మా ఇంట్లో పూజ అంతా చేసేసిన తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము కిందనే. ఇంకా మా అత్త వాళ్ళు కూడా అంతా రెడీ చేసుకొని పూజ అప్పుడే చేసేసారనమాట. ఇంకా చూడండి పూజ అయితే ఎంత బాగా జరిగిందో. ఇంకా ప్రసాదాలు ఏం పెట్టలేదు. ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసాము. ఇంకా నేను మార్నింగ్ అయితే మా ఇంటి ముందర ఇలా ముగ్గు వేశాననమాట. డిజైన్స్ బాగుందనిపించి మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా ఈరోజైతే ఫస్ట్ మేము గణేష్ పండుగ రోజు నాగులకి పాలు పోస్తామన్నమాట. సో మా ఇంట్లో ఇలానే చేసుకుంటూ వచ్చినారు ఫస్ట్ నుంచి. సో అందుకని మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ కావాల్సినటువంటి పూజ సామాన్లు కొన్ని మా అత్తయ్య సర్ది పెట్టింది. ఇంకా అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి నేను చెక్ చేసుకొని ఇంకా మిగతావన్నీ సర్దుతున్నాననమాట. ఇంకిక్కడ మా హస్బెండ్ మాట్లాడిస్తున్నారు. ఏదో చెప్తున్నారనమాట. అన్నీ తీసుకో నీట్‌గా అని చెప్పి. ఇంకా అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటున్నాను. అన్నీ తీసుకున్నాం కానీ పుట్టకి వేయడానికి పాలు రెడీ చేసుకోలేదనమాట. సో మా మరిది గుడిని పాలు తీసుకురమ్మని చెప్తే ఇంక వెళ్ళాడు మా మరిది పాలు తేవడానికని చెప్పి. ఇంకా మేమేమంటే ఈసారి వినాయకుడినైతే ఇంట్లో కూర్చోబెట్టలేదు. నార్మల్‌గా ఆవు పేడతో విఘ్నేశ్వరుడిని చేసి దానికే పూజ అయితే చేస్తున్నామనమాట. ఒక్కసారి కూర్చోబెడితే ఇంక రెగ్యులర్‌గా కూర్చోబెడుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు కాబట్టి, సో నాకు నమ్మకం లేకపోయిందనమాట. నెక్స్ట్ ఇయర్ నేను కూర్చోబెట్టి పూజ చేస్తాను అని. సో అందుకే ఈ ఇయర్ కూడా స్కిప్ చేశామనమాట. ఆవు పేడతోనే చేసిన విఘ్నేశ్వరుడినైతే పెట్టి పూజ చేశామనమాట. ఇంకా మా మరిది పాలు కూడా తెచ్చాడు. సో, ఇంక పాలని ఒక బాక్స్‌లోకైతే వేసుకొని ఒలిగిపోకోకుండా బండిలో వెళ్తాం కాబట్టి, ఇంక అలానే బాక్స్‌లో వేసుకున్న తర్వాత అదే పాలలోకి కొంచెం నెయ్యయితే యాడ్ చేసుకొని తీసుకెళ్ళామనమాట. ఇంక చాలా రష్ అయితే ఉన్నింది. క్యూలో నిలబడుకొని పూజ అయితే చేశామనమాట. ఇంక పూజ అయిపోగానే అందరికీ వాయినాలైతే ఇస్తున్నాము. పూజ కూడా చాలా జరిగింది. సంవత్సరంలో ఒకసారి చేసేది కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండి తొందర తొందర పడుకోకుండా నిదానంగా అయితే పూజ చేసుకున్నామనమాట. ఇంకా పూజ అయిపోగానే అక్కడ పూలు తీసుకొని పక్కనకొచ్చి ఇలా కంకణాలయితే మా అత్తయ్య ఒక్కొక్కటే కట్టిస్తుంటే, ఇంకా నేనైతే ఫస్ట్ మా హస్బెండ్‌కి కట్టాను. తర్వాత మా మరిదికి కడుతున్నాననమాట. ఇంకా మా హస్బెండ్ నాకు కడుతున్నాడు. ఇంకా ఇదయిపోగానే మళ్ళా నేను మా అత్తయ్యకి కట్టాను. ఇంగిక్కడితో ఇదయిపోగానే ఇంటికెళ్ళిపోయాము. కాసేపయితే ఇంకా ఇంట్లో కూర్చొని వినాయక చవితి రోజు వినాయకుని గుడికెళ్ళకపోతే ఎలా చెప్పండి? సో, అందుకోసం మా ఇంటికి దగ్గరలో ఉన్న పంచముఖి వినాయకుని టెంపుల్‌కయితే వెళ్ళామనమాట. ఇంకా వెళ్ళగానే ఫస్టు అంత రష్ ఏం లేదు. సో, అలానే కాసేపు దేవుడిని చూసేసిన తర్వాత ఇంకా ప్రదక్షిణలయితే వేస్తున్నామనమాట. మాతో పాటు మా ఇంటి పక్కనున్న చిన్న పాపను గూడా పిలుచుకెళ్ళాము. తన్ని కూడా ఇంకా తనకు గూడా హారతి తీసుకోమని చెప్తుంటే ఎంత ముద్దుగా తీసుకుంటుందో చూడండి. ఇంకా మా అత్తయ్యకి ఇక్కడ కండువ వేశారనమాట. సో, మా అత్తయ్య పాలిటిక్స్‌లో ఉండడం వల్ల పాలిటిక్స్‌లో లీడర్ అనమాట. అందుకోసం మా అత్తయ్యకి కూడా కండువ వేశారు. ఇంకా అలానే లోపల వీఐపీ దర్శనం అయితే ఇచ్చారనమాట. లోపలికెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా బయట ప్రసాదం కింద మనకి పంచామృతం ఇస్తున్నారు. అలానే లడ్డూలు కూడా అందరికీ పంచుతున్నారనమాట. దాంతో పాటు పులిహోర అలానే టమాటో రైస్ అయితే పెడుతున్నారనమాట. హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మీషో నుంచి 2 పార్సెల్స్ అయితే వచ్చాయన్నమాట. ఏమేమి వచ్చాయో మీ ముందైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. కిచెన్‌కి సంబంధించినటివి. ఫస్ట్ అయితే ఇది ఇలా క్లాంప్ అన్నమాట. ఇలా. సో, దీనికి స్క్రూస్ కూడా ఇచ్చారన్నమాట వాళ్ళే. ఇది అరౌండ్ ఒక 150 పడిందనుకుంటా రెండిటికి కలిపి. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటామనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి డబల్ సైడ్ గమ్ టేప్ అన్నమాట. మనకి ఇంట్లో లైట్స్ గానీ ఏమైనా స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. ముందైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా చాలా బానే వచ్చింది క్వాలిటీ. ఇదైతే ఆ ప్రైస్‌కే 2 వచ్చాయన్నమాట.
దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. దీని క్వాలిటీ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఎలా యూజ్ చేస్తాననేది కూడా మీకు చూపిస్తాను. సో, మీరు లాస్ట్ వరకైతే వీడియోని చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇంకిక్కడి నుంచి పండగ వంటలైతే స్టార్ట్ అయిపోయాయన్నమాట. మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంక అక్కడే స్వామి ప్రసాదం తినేసొచ్చాం కాబట్టి, ఇంకా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం వండలేదు. ఇంకా ఫస్ట్ అయితే బొబ్బట్లకి, అలానే ఓలిగలు, భక్షాలు ఏమైనా అనొచ్చు. ఇంకా దానిలో కోసం అయితే ఫస్ట్ మా అత్తయ్య పిండి తడిపి పెడుతున్నారనమాట. ఇంకా దాని తర్వాతయితే నేను కందిపప్పుతో పూర్ణం కోసం అని చెప్పేసి ఎసురు పెట్టేసి కంది బ్యాళ్ళు కడిగి అందులో వేస్తున్నాననమాట. నాకు తెలిసి చాలా వరకు శనగపప్పుతో చేస్తారు పూర్ణము. కానీ మా ఇంట్లో అయితే అంతా ఎప్పుడూ కందిపప్పుతోనే చేస్తామనమాట. ఇంకా పూర్ణం కోసం అని చెప్పేసి కొబ్బరి, అలానే బెల్లము, కందిపప్పు ఉడికిచ్చినేది కలిపి పెడుతున్నాననమాట. ఇంక ఇక్కడ సాంబార్ కోసం అని చెప్పేసి బొబ్బట్ల సాంబార్ కోసం అని చెప్పేసి అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నేను రెసిపీ అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ, అస్సలు కుదరదు. ఇంకా టైం కూడా అయిపోతుందనేది నాకు అర్థమైపోయింది. ఇంక అందుకోసమే స్పీడ్‌గా వంట అయితే చేసుకుందామని చెప్పేసి మొత్తం చేస్తుంటే, ఇక్కడ మా అత్తయ్య, మా మరిది అలానే మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకిక్కడ నేనైతే ఈ కుడాల్ని ఫ్రై చేస్తున్నాను. ఇంకా మొత్తం వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాననమాట కాసేపు. ఇంకా కుడాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పూరీలు కూడా అదే పిండితో అయితే చేశాము. మా పూరి ఎందుకిలా యెల్లో ఉంది అంటే, మేము మైదాలో కొంచెం పసుపు వేసి కలుపుతారనమాట మా అత్తయ్య. సో, అందుకే ఈ కలర్‌లో అయితే వస్తాయి. ఇంకా మా ఇంట్లో పండగ స్పెషల్స్ ఏమేమంటే ఫస్ట్ అయితే పూరీలు, ఓలిగలు, ఓలిగ సాంబారు, అలానే తర్వాతొచ్చేసి ఇది కొంచెం వెజిటబుల్ గ్రేవీ, పాలు, నెయ్యి, వడపప్పు, కుడాలు, తర్వాత అప్పడాలు, అలానే వైట్ రైస్ అనమాట. చూసారా మా ఇంట్లో ఇన్ని స్పెషల్స్ అయితే వినాయక చవితికి వండుకున్నామనమాట. మీ ఇంట్లో ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా తర్వాతయితే ఆ రోజు మేము తిందామని కూర్చునే టైంకి ఫుల్‌గా వర్షం అయితే పడుతునిందనమాట. ఆ వేడి వేడి ఫుడ్‌కి, అలానే చల్లచల్లని క్లైమేట్‌కి వర్షం పడుతుంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామనమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసి కాసేపయితే రెస్ట్ తీసుకున్నామనమాట. ఇంకా ఇంట్లో పాలు పొంగిచ్చినప్పుడు నేను పీరియడ్స్‌లో ఉండి నేనేమి ఎవరికీ పసుపు, కుంకుమ ఇవ్వలేదని చెప్పేసి మా అత్తయ్య ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఒక ముగ్గురినైనా పిలిచి పసుపు, కుంకుమం ఇవ్వమని చెప్తే, ఇంకా మా అక్క వాళ్ళనైతే పిలిచాననమాట. ఇంకా వాళ్ళు గూడా వచ్చారు. సో, తినేకి వాళ్ళకి భోజనానికి పిలిస్తే వద్దన్నారనమాట. కాస్త వడపప్పు అలానే కొన్ని కూరలేసిస్తే అలానే తినేసారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుంటే నేనైతే పసుపు, కుంకుమ ఇస్తున్నాననమాట. వాళ్ళు కూడా ఇంటికెళ్ళి పిల్లలకి ఫుడ్ పెట్టాలి అంటుంటే, ఇంకా సరేలే అని చెప్పి తొందరగా పసుపు, కుంకుమ అయితే ఇస్తున్నాననమాట ఇక్కడ. హ్మ్. హ్మ్. ಹೇಳಿ ಅಂಕಲ್ ಗಣಪತಿ ಬಪ್ಪ ಮೌರ್ಯ ಬಿದ್ದ ದೊಡ್ಡ ನೀರು ಕುಡ್ದ ನಿಗಕೊಂಡ ಆಯ್ತು ನಡೀರಿ ಎಲ್ಲಿ ಬಿಡೋದು. ఇంకా మా ఇంటి పక్కనైతే ఆంటీ, అంకల్‌లు గణేషుడిని అలానే గౌరమ్మని కూర్చోబెట్టారనమాట. సో, ఆంటీ నన్ను పసుపు, కుంకుమకైతే పిలిచింది. నేను మా ఇంటికొచ్చినోళ్ళకి పసుపు, కుంకుమ ఇవ్వడంలో మర్చిపోయాననమాట వెళ్ళడము. ఇంక అందుకే టెర్రస్ మీదనే ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాము. నేను ఆంటీకి ఇస్తుంటే, ఆంటీ నాకిస్తున్నారనమాట. ఇంగ అందరూ నవ్వుతున్నారనమాట. ఏంటి ఇంత బిజీ అయిపోయారా టెర్రస్ మీద పసుపు, కుంకాలు ఇచ్చుకునేంత అని చెప్పి నవ్వుకుంటున్నారనమాట. ఇంకా వీళ్ళైతే మా ఇంటి మీదనే నిమజ్జనం చేస్తున్నారనమాట విఘ్నేశ్వరుని. ఒక రకంగా ఇది కూడా బెటర్ అనిపిచ్చింది. వేస్ట్ వాటర్‌లో తీసుకెళ్ళి వేయడం కంటే మంచిగా కడిగిన చిన్న బకెట్‌లో గానీ, లేదా టబ్‌లో గానీ ఇలా వాటర్ వేసి నిమజ్జనం చేసి, ఇంకా నేను అడిగాననమాట. తర్వాత కరిగిపోయిన తర్వాత ఆ విఘ్నేశ్వరుని మట్టి ఏం చేస్తారు అంటే, ఇంకా ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు చెప్పిందేంటంటే, ఇంకా చెట్లుంటాయి గదా! తులసి చెట్టు, ఇలా లేకపోతే చెట్లకైతే వేసుకోవచ్చు అన్నారనమాట. సో, అవునా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఇది ఎన్ని రోజుల్లో కరుగుతుందని కూడా అడిగాను. 2 డేస్ పడుతుంది. 2 డేస్ తర్వాతయితే ఇంకా మట్టిని తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు చెట్లకి అని చెప్పారనమాట. ఇంకా ఫస్ట్ అయితే గౌరమ్మని పంపించి, ఆ తర్వాత గణేషుడినైతే పంపిస్తున్నారు. ఇంకా వినాయకుడు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అయితే అనిపిస్తుందో, వెళ్ళేటప్పుడు అంతే బాధగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా మాకు గూడా అలానే అనిపిచ్చింది. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్
లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొనైతే చూడండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.